3 సీట్లుగా 202 చోట్ల గెలిపి 89 సీట్లు అతిపెద్ద పార్టీగా బీజేపీ, జేడీయూకి 85, మోడీ మ్యాజిక్ ఫలించిన నితీష్ అభివృద్ధి మంత్రం, సుశాంత్ బాబుగా ప్రజల్లో సడలని సదభిప్రాయం, సంక్షేమ పథకాలతో భారీగా పడ్డ మహిళల ఓట్లు, ముస్లిం మెజార్టీ ప్రాంతాల్లోనూ బీజేపీ గెలుపు, మహాగఠబంధన్కి గట్టి దెబ్బ 35 సీట్లకే పరిమితం, బీహార్ని ఇంకా వేడని జంగిల్ రాజు భయం, సీఎంగా మరోసారి నితీష్ కుమారే అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ జెండా అంటూ ఉప ఎన్నికల్లో హస్తం పార్టీ విజయబేరి 24,729 ఓట్ల మెజార్టీ గెలుపొంది నవీన్ యాదవ్, హ్యాట్రిక్ కొట్టిన మాగడ్డి గోపీనాథ్ భార్య సునీత ఓటమి, రాజధానిలో మరో సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే సారీ సర్ అంటూ ఓటర్ల జాబితా సవరణపై రాహుల్ గాంధీ పోరాటం ప్రభావం శూన్యం, ఓటు చోరీ విమర్శలు పట్టించుకుని ఓటర్, రాహుల్ యాత్ర చేసిన అన్ని సెట్ల ఓటమి, ఎన్నికల్లో తొలి నుంచి అక్రమాలే రాహుల్, ఎన్నికల యువకర్త పీకే పార్టీకి 0 సీట్లు అంటూ కాంగ్రెస్ పరాన్నజీవి పార్టీగా మారింది, కూటమిలోని మిత్రపక్షాలను కూడా ముంచుతోంది, ముస్లిం లీగ్ మావోయిస్ట్ కాంగ్రెస్గా మారింది, కాంగ్రెస్ పార్టీకి ఎట్లాంటి విజన్ లేదు, కాంగ్రెస్ నేతలు అధిష్టాన విధానాలను వ్యతిరేకిస్తున్నారు, త్వరలో కాంగ్రెస్ మరోసారి మొక్కచెక్కలు కాబోతుంది, 2014 నుంచి ఇప్పటి వరకు జరిగిన 3 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కనీసం 3 అంకెల సీట్లను సాధించలేకపోయింది, ఈ విజయం ఎన్నికల సంఘంపై ప్రజల నమ్మకాన్ని మరింత పెంచింది, బీహార్ విజయం బెంగాల్లో బీజేపీకి మార్గం సుగమం చేసిందంటూ మోడీ స్టేట్మెంట్ని హైలైట్ చేశారు. లేకపోతే పెట్టుబడుల ధమాకా అంటూ తొలి రోజు 8,26,600